నిర్గమకాండం 13 ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలను. ఇక్కడ గాడిదను విడిపించడానికి గొర్రెపిల్లను మారుగా ప్రతిష్ఠించవలనని వాక్యం సెలవిస్తుంది. గాడిద ఎక్కువగా బరువులు మోయటానికి ఉపయోగపడుతుంది. లోకంలో ఉండే మనిషి పాపభారాన్ని మోస్తూ ఉన్నప్పుడు ఆ పాపభారం నుండి విడిపించటానికి గొర్రెపిల్లగా ప్రభువు వచ్చారు. హేబేలు బలి అర్పించినప్పుడు తొలిచూలు పుట్టిన గొర్రెపిల్లను తీసుకొచ్చాడు. ఆ గొర్రెపిల్ల ప్రభువునకు సాదృశ్యం. దేవుడు అబ్రహామును, నీకు ఒక్కడైన నీ కుమారుని తీసుకొని మోరియా పర్వతం మీద దహన బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము ఇస్సాకును వెంటబెట్టుకొని మోరియా పర్వతానికి తీసుకొని వెళ్ళి బలి అర్పించబోతుంటే దేవుడు ఒక పొట్టేలును చూపించి దానిని బలి అర్పించమన్నాడు. ఎందుకంటే ఇస్సాకుకు బదులుగా దేవుడు తన ఒక్కడై ఉన్న కుమారుని లోకానికి పంపించి రక్షణ కార్యం చేయబోతున్నాడు. యెషయా గ్రంథం 53:7 చూస్తే వధకు తేబడు గొర్రెపిల్లల ఆయన మౌనంగా ఉన్నాడు. యోహాను సువార్త 1:29 బాప్తిస్మం యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రభువుని గురించి చెప్తాడు. జకర్యా 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లని ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడు అని ప్రవచనము ప్రభువు గురించి వ్రాయబడింది. మత్తయి సువార్త 21 యేసుక్రీస్తు ప్రభు బెత్సెగేకు వచ్చినప్పుడు, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి అని చెప్తారు. అప్పుడు శిష్యులు వెళ్ళి గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుంటారు. ఒక వ్యక్తి ఏనుగు మీద వస్తే గర్వానికి సాదృశ్యం, ఒక వ్యక్తి గుర్రం మీద వస్తే యుద్ధానికి వస్తున్నట్లు సంకేతం, ఒక వ్యక్తి ఒంటి మీద వస్తే వ్యాపారవేత్త అని అర్థం, ఒక వ్యక్తి గాడిద మీద వస్తే సాత్వికుడు అని అర్థం. మన ప్రభువు సాత్వికుడుగా గాడిద మీద ఎక్కి వచ్చాడు. జన సమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచారు. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచారు. వారందరూ దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేసి ప్రభువును స్తుతించారు. కట్టబడిన గాడిద అనగా పాపంలో జీవిస్తున్న మానవునికి సాదృశ్యం. ఆ గాడిదను విడిపించడానికి గొర్రెపిల్లగా ప్రభు ఈ లోకానికి వచ్చి తనకు తానే బలి అయ్యాడు.